చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలలో వివాదాస్పద తీరు కనిపిస్తోందని, తనను వేశ్యలా చూస్తున్నారని పేర్కొంటూ బ్రిటన్ కు చెందిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాఘీ చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. దీంతో మిల్లా మాఘీ చేసిన ఆరోపణలపైన తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయల్, ఐపీఎస్ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టింది. 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ 2025 పోటీల నుంచి మిస్ వరల్డ్ కంటెస్టెంట్ మిస్ ఇంగ్లాండ్ 2024 మిల్లా మాఘీ తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమె మొదట వ్యక్తిగత కారణాలతో పోటీ నుంచి వైదొలిగినట్టుగా ప్రకటించింది. ఆ తర్వాత తను కావాలనే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు, తనను మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులు ఆటబొమ్మలా చూశారని, వేశ్యలాగా ట్రీట్ చేశారని సంచలన ఆరోపణలు చేసింది. ఆమె ఆరోపణలను మిస్ వరల్డ్ నిర్వాహకులు కొట్టిపారేసిన జాతీయ అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా ఇవి హైలైట్ అయ్యాయి. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. మిల్లా మాఘీ చేసిన ఆరోపణలపైన రేవంత్ ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయల్, ఐపీఎస్ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. నిజంగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్ మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాఘీ చేసిన ఆరోపణలలో నిజముందా, లేదా కావాలనే అసత్యపు ఆరోపణలు చేస్తుందా అనే దానిపైన ఉన్నతాధికారులు విచారిస్తున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను అడిగి పోటీల నిర్వహణ తీరులో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా అని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. దేశ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం కావడంతో సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఎప్పటికప్పుడు అధికారులను విచారణ వివరాలను అడిగి తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కంటెస్టెంట్లతో పాటు మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ నుంచి సైతం పోటీల వివరాలను గురించి కనుక్కుంటున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ మిల్లా మాఘీ పాల్గొన్న డిన్నర్లో ఎవరెవరు పాల్గొన్నారు, ఆ రోజు మాఘీతో కూర్చున్న వారి పేర్లతో పాటు పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వానికి అధికారులు నివేదికను సమర్పించనున్నారు. మరోవైపు మిస్ వరల్డ్ పోటీలపైన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాఘీ చేసిన ఆరోపణలలో వాస్తవం లేదని పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.